హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మనం ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదండి. దాంట్లో 4th పేపర్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఆ 4th పేపర్లో ఆల్రెడీ మనం జిఎస్ పేపర్ అయితే సెక్షన్ అయితే కవర్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు రీజనింగ్ పార్ట్ కవర్ చేసుకుందామండి. సో ఫస్ట్ బిగిన్ విత్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో 1 to 4 డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్స్, లెటర్స్ ఆర్ నెంబర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అంటున్నారు. సో ఏంటో చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, కింగ్ ఈజ్ టు థ్రోన్ వేరాస్ రైడర్ ఈజ్ టు అని అడుగుతున్నారు. సో మనకి కింగ్ ఎక్కడ కూర్చుంటారండి? థ్రోన్ మీద కూర్చుంటారు కదా. ఆ పర్టికులర్ సీట్ని మనం ఏమంటామంటే థ్రోన్ అంటాం కదా. సో అదేవిధంగా రైడర్ అనే అతను ఎక్కడ కూర్చుంటారు అంటే మనం శాడిల్ అంటే మనకి హార్స్ మీద మనకి ఒక పర్టికులర్ సీట్ టైప్లో ఒక స్ట్రక్చర్ అనేది వస్తుంది కదండి. సో దాన్ని ఏమంటారంటే శాడిల్ అంటారు. సో రైడర్ అనేవాడు శాడిల్ మీద కూర్చుంటారు కాబట్టి మనకి దీనికి ఆప్షన్ అనేది ఏ అవుతుంది, శాడిల్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఎఫ్ ఈజ్ టు 216 వేరాస్ ఎల్ ఈజ్ టు అని అడుగుతున్నారు. సో మనకి ఎఫ్ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి 6 కదండి. మనకి 6 క్యూబ్ అంటే సో 216 అవుతుంది కదండి, 6 క్యూబ్. అదేవిధంగా మనకి ఎల్ అంటే మనకి 12 కాబట్టి 12 క్యూబ్ అనేది 1728 అవుతుంది. సో 12 12 144, 144 12 మనకి 1728 అవుతుంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మనకి చాలా మోటివేషన్గా ఉంటుంది. సో మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని పేపర్స్ అప్లోడ్ చేయడానికి మాకు చాలా మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సో చాలామంది చూస్తున్నారు మన ఛానల్ని, బట్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. బట్ వీవింగ్ అయితే చాలామంది చూస్తున్నారు. సో ప్లీజ్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ అందరికీ రీచ్ అవ్వాలని మెయిన్గా మా ఛానల్ యొక్క ఉద్దేశం అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో లెట్స్ బిగిన్ విత్ అవర్ థర్డ్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ చూస్తే మౌస్ ఈజ్ టు కేపీఎస్టీసీ వేరాస్ లైట్ ఈజ్ టు అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూసారంటే మీరు ఆ మౌస్లో ఇక్కడ చూడండి, ఎంకేకి -2 అవుతుందండి. సో ఓకి తీసుకుంటే ఓ +1 కదా. సో అట్లా ఇక్కడ ఫార్మాట్ అయితే -2 +1 -2, ఇక్కడ కూడా చూస్తే U -2 +1 ఆ ఫార్మాట్లో ఉందండి. సో అట్లే విధంగా మనకి -2 +1 ఫార్మాట్లో ఉంది కాబట్టి సో మనకి లైట్ తీసుకుంటే లైట్ అంటే -2 అంటే జే కదండి. సో మనకి ఈ రెండు ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఈ రెండు ఆప్షన్స్లో ఉంది. సో ఐకి +1 కాబట్టి ఐ తర్వాత జే వస్తుంది కాబట్టి సో జీ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. మనకి ఆన్సర్ అనేది JJEIR అవుతుంది. సో మనకి థర్డ్ దానికి ఆన్సర్ 4 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 4th వన్, ట్యానింగ్ ఈజ్ టు లెదర్ వేరాస్ పైరోటెక్నిక్స్ ఈజ్ టు. సో మనకి ట్యానింగ్ అనేది ఒక పర్టికులర్ స్కిన్ నుంచి మనం లెదర్ని తయారు చేసే ప్రాసెస్ని ట్యానింగ్ అంటారండి. సో మనకి ఎనిమల్ స్కిన్స్ కానీ ఏదైనా స్కిన్స్ నుంచి మనం ఆ ట్యానింగ్ యాసిడ్లో మనకి ఆ పర్టికులర్ స్కిన్ వేస్తే మనకి లెదర్ అనేది ఫామ్ అవుతుంది. సో దాని ప్రాసెస్ అడుగుతున్నారు ఇక్కడ. అదేవిధంగా మనకి పైరోటెక్నిక్స్ అనేది దేనికి రిలేటెడ్ అవుతుంది అంటే మనకి ఫైర్ వర్క్స్లో మనకి ఆ పైరోటెక్నిక్స్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి మనకి ఆన్సర్ అనేది సి అవుతుంది. 4th దానికి ఆన్సర్ సి, ఫైర్ వర్క్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 5th వన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రెస్పాన్సెస్ వుడ్ బి ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఇక్కడ చూస్తే మనకి మీనింగ్ఫుల్ ఆర్డర్ అడుగుతున్నారండి. సో ఇక్కడ మీకు ఇది కొంచెం కష్టంగా అనిపించినా మీరు ఎలిమినేషన్ ప్రాసెస్లో ఇదైతే సాల్వ్ చేసుకోవచ్చు ఈజీగా. సో చూద్దామండి ఎలిమినేషన్ టెక్నిక్ ఏంటో ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మనకి ఇంప్లిమెంటేషన్, కాన్సెప్చువల్ మోడలింగ్, రిక్వైర్మెంట్ అనాలిసిస్ అలా డిఫరెంట్ అయితే ఇచ్చారు కదండి. సో మనకి దేనికైనా ఒక పర్టికులర్ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనేది మస్ట్ అండ్ షుడ్ అవుతుంది కదా. సో మనకి రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ అనేది ఫస్ట్ పార్ట్లో ఉంటుందన్నమాట. సో అది మనకి ఆప్షన్లో 3 అనేది దేంట్లో ఉందో చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి ఆల్మోస్ట్ 3 ఆప్షన్స్లో మనకి 3 ఉంది కాబట్టి సో మనకి సి అనేది డిఫాల్ట్గా ఎలిమినేట్ అయిపోతుంది. సో సి అనేది మనకి ఆప్షన్ అవ్వదు. సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చూడండి. ఇంప్లిమెంటేషన్ అనేది మనం అన్ని మోడల్స్ ఫాలో అయిపోయిన తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది లాస్ట్ స్టెప్ అవుతుంది మనకి. సో ఇంప్లిమెంటేషన్ లాస్ట్ స్టెప్ అవుతుంది కాబట్టి 1 అనేది లాస్ట్ ఆప్షన్లో రావాలి, ఆ సీక్వెన్స్లో లాస్ట్లో రావాలి. సో ఇక్కడ మనకి చూస్తే ఓన్లీ 2 ఆప్షన్స్లో మనకి 1 అనేది లాస్ట్లో ఉంది కాబట్టి మనకి ఈ పర్టికులర్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు ఉండేది ఓన్లీ 2 ఆప్షన్స్ అండి, 3 2 4 6 5 అండ్ 3 2 5 4 6. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఫిజికల్ మోడల్ అనేది మనం ఆ ఇంప్లిమెంటేషన్ ముందు మనం ఫిజికల్ మోడల్ అనేది డెవలప్ చేసుకుంటాం కాబట్టి సో మనకి ఆప్షన్ అనేది ఆబ్వియస్గా బి అవుతుందండి. మనకి 4th ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి మనకి పర్టికులర్ సీక్వెన్స్కి మీనింగ్ఫుల్ ఆర్డర్ అరేంజ్ చేయమంటే మనకి 3 రిక్వైర్మెంట్ అనాలిసిస్, కాన్సెప్చువల్ మోడలింగ్, లాజికల్ మోడలింగ్, స్కీమే రిఫైన్మెంట్, ఫిజికల్ మోడల్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఈ పర్టికులర్ ఆర్డర్లో మనకు ఉంటుంది కాబట్టి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 6th వన్, 264 × 2 = 6, 870 × 3 = 11. దెన్ వాట్ షుడ్ బి ఈ పర్టికులర్ సిరీస్ ఏమవుతుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఎలా మోడల్ ఫాలో అయిందో చూద్దామండి మనం. ఇక్కడ 364 డివైడెడ్ బై 2 తీసుకుంటే మనకి 132 అనేది వస్తుందండి. సో 132 ఇక్కడ చూస్తే మీరు 3 + 1 4 4 + 2 6 అవుతుంది. సో ఇక్కడ ఈ
ఇక్కడ డివిజన్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. పర్ఫామ్ అయిన దానికి మనం ఈ పర్టికులర్ వాల్యూకి ఎడిషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ నెంబర్స్కి ఎడిషన్ అనేది పర్ఫామ్ అవుతే మనకి వాల్యూ 6 అవుతుంది. సో ఇక్కడ కూడా చూద్దామండి. 870/3 అంటే మనకి 290 వస్తుంది. సో ఈ పర్టికులర్ సీక్వెన్స్ని యాడ్ చేసుకుంటే మనకి 11 అనేది వస్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఆన్సర్ ఏందో చూద్దామండి. 735/5 అంటే మనకి 147 వస్తుంది. సో 147 అంటే 7 8 + 4 అనేది మనకి 12 అనేది రావాలి. సో ఆన్సర్ అనేది బి అవుతుంది. సో 6th దానికి ఆన్సర్ బి 12 అవుతుంది. సో నెక్స్ట్ అండి 7 to 8 ఏందో చూద్దాం ఇప్పుడు. సో ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ విచ్ వన్ సెట్ ఆఫ్ లెటర్స్ వెన్ సీక్వెన్షియలీ ప్లేస్డ్ అట్ గ్యాప్స్ ఇన్ ద గివెన్ లెటర్ సిరీస్ షెల్ కంప్లీట్ ఇట్. సో మనకి సీక్వెన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో సీక్వెన్సెస్ ఇచ్చారు. సో ఏ పర్టికులర్ సీక్వెన్స్ అనేది మనకి కంప్లీట్ అవుతుందో అడుగుతున్నారు. సో ఇక్కడ చూద్దామండి. ఇక్కడ చూస్తే బి లైక్ మనకి ఎంటీ ప్లేస్ ఇచ్చారు. BCAB ఇలా ఈ సీక్వెన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ చూద్దామండి. సో ABAC. సో ఇక్కడ వెరిఫై చేసి ఇది సాటిస్ఫై అవ్వదండి. సో సెకండ్ది చూద్దాం. సెకండ్ది చూస్తే మనకి ఇక్కడ చూడండి ABCAB. ఇక్కడ చూస్తే నెక్స్ట్ BCABC అండ్ CAB ఇదా. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ సీక్వెన్స్లో ABCAB BCABC CABCA/AB. సో ఈ పర్టికులర్ సీక్వెన్స్ అయితే మనకి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ అనేది బి అవుతుంది. పర్టికులర్ దానికి 7th దానికి సీక్వెన్స్ మ్యాచింగ్లో మనకి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్లో 8th వన్ అండి. సో B ఎంటీ స్పేస్ AB ఎంటీ స్పేస్ B ఎంటీ స్పేస్ AAB ఎంటీ స్పేస్ B అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి AABB మ్యాచ్ చేసి చూద్దాం. BAAB AB. సో ఇది మ్యాచ్ అవ్వట్లేదండి. సో ఇక్కడ చూద్దాం. సో BAAB BB BAABB. సో ఇక్కడ చూసారంటే మీరు BAABB సో మనకి ఆన్సర్ అనేది బి అవుతుందండి. కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది కాబట్టి BAAB BB AA. సో ఇక్కడ ఏ అండి, సారీ ఇక్కడ ఏ. సో ఇక్కడ చూస్తే మనకి BAABB BAABB. సో మనకి పర్టికులర్ సెకండ్ సీక్వెన్స్ అనేది మ్యాచ్ అయింది కాబట్టి మనకి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో 8th దానికి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఫైండ్ ది ఆడ్ వర్డ్ నెంబర్ ఆర్ లెటర్ పెయిర్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇక్కడ చూస్తే మనకి సో ఇక్కడ చూడండి ఇన్ఫ్లుయెన్జా, స్కర్వీ, రికెట్స్, నైట్ బ్లైండ్నెస్. సో ఈ మూడు చూస్తే మనకి విటమిన్ డెఫిషియన్సీస్తో మనకి కాస్ అయ్యేవండి. స్కర్వీ అనేది విటమిన్ సి డెఫిషియన్సీ, రికెట్స్ అనేది విటమిన్ డి డెఫిషియన్సీ అండ్ నైట్ బ్లైండ్నెస్ అనేది విటమిన్ ఏ డెఫిషియన్సీ. కాబట్టి ఇన్ఫ్లుయెన్జా మనకి ఈ విటమిన్ డెఫిషియన్సీతో కాస్ అవ్వదు కాబట్టి మనకి ఆడ్ పెయిర్ అవుట్, ఆడ్ వర్డ్ ఆర్ ఆడ్ లెటర్ అవుట్ అంటున్నారు కాబట్టి సో మనకి ఆన్సర్ అనేది 9th దానికి ఇన్ఫ్లుయెన్జా అవుతుంది. సో నెక్స్ట్ అండి 10th వన్. ఇక్కడ చూసారంటే రెయిన్, షవర్, స్లీట్. సో మనకి ఈ పర్టికులర్ రెయిన్, షవర్, స్లీట్ అనేవి మనకి వాటర్ వచ్చే లైక్ డిఫరెంట్ ప్రాసెస్ ఆఫ్ వాటర్ అండి. లైక్ రెయిన్ అనేది మనకి వాటర్ వస్తుంది, మనకి షవర్లో కూడా వాటర్ వస్తుంది అండ్ స్లీట్లో కూడా మనకి వాటర్ వస్తుంది. ఈ రైజిన్ అనేది మనకి డిఫరెంట్గా ఉంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఏ అవుతుంది, రైజిన్. సో నెక్స్ట్ అండి 11th వన్. ఇక్కడ చూసారంటే 248, 320, 231, 547, 563, 71, 55. ఇక్కడ చూసారంటే మనకి డిఫరెన్స్ తీసుకోండి వీటికి. 248 - 231 అంటే మనకి 17 వస్తుంది. ఇక్కడ 17 డిఫరెన్స్. ఇక్కడ మనకి 547 - 563 అంటే మనకి డిఫరెన్స్ అనేది 16 అవుతుంది. మనకి 71 - 55 అంటే మనకి డిఫరెన్స్ 16 అవుతుంది. ఇక్కడ మనకి 517 - 523 అంటే మనకి డిఫరెన్స్ 6 అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ అన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఒకటే మనకి ఆడ్ నెంబర్ అనేది డిఫరెన్స్ రావడం జరిగింది. సో మనకి ఆడ్ నెంబర్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి మనకి 11th దానికి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో 11th దానికి ఆన్సర్ అనేది ఏ, ఆడ్ మ్యాన్ అవుట్. సో నెక్స్ట్ వన్ అండి 12th తీసుకుంటే మీరు 1, 10, 13, 234, 681, 997 అన్నారు. సో ఇక్కడ తీసుకుంటే మీరు 1 + 0 ఎంత అండి, మనకి 1 అవుతుంది. అదేవిధంగా మనకి 13 తీసుకుంటే 1 + 3 అంటే 4 అవుతుంది. అంటే ఇక్కడ 1² ఇక్కడ 2² అవుతుంది. అదేవిధంగా మనకి 243 తీసుకుంటే 2 + 3 5, 5 + 4 9. సో ఇక్కడ మనకి 9 అనేది వచ్చింది. సో 9 అనేది మనకి ఏంటి, 3² అవుతుంది. సో నెక్స్ట్ కూడా మనకి 4² అనేది రావాలి. 4² అంటే 16 రావాలి.
సో ఇక్కడ మనకి ఆ స్క్వైరింగ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎడిషన్ వచ్చి మనకి స్క్వైర్ ఆఫ్ పర్టికులర్ నెంబర్స్ అండి, అది కూడా సీక్వెన్స్ ఆర్డర్లో మనకి స్క్వైరింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ తీసుకుంటే మనకి 6 + 9 8 + 1 9 9 + 6 అనేది మనకి 15 అవుతుంది. 16 అవ్వట్లేదు, ఇక్కడ 15 అవుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ తీసుకుంటే 9 + 9 18 18 + 7 అంటే 25 అవుతుంది. సో ఇక్కడ 5² అనేది సరిపోయింది. కానీ ఇక్కడ 16 వస్తుంది, ఇక్కడ 15 వస్తుందండి, ఇక్కడ 15 వస్తుంది, ఇక్కడ 16 రావాలి. 16 రావాలి కాబట్టి మనకి ఆడ్ మ్యాన్ అవుట్ కాబట్టి మనకి 681 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో 12th దానికి ఆన్సర్ ఏ 681. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ 30th క్వశ్చన్. ఇక్కడ చూస్తే హీప్, హెడ్, హీడ్, లెడ్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారండి. ఇక్కడ చూసుకుంటే మనకి 2 ఓవెల్ సౌండ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఈఏ అనేది 2 ఓవెల్ సౌండ్స్, ఈఏ అనేది 2 ఓవెల్ సౌండ్స్, ఈఈ అనేది 2 ఓవెల్ సౌండ్స్. బట్ ఎల్ తీసుకుంటే మనకి ఓన్లీ 1 ఓవెల్ సౌండ్ వచ్చింది కాబట్టి మనకి 13 దానికి ఆన్సర్ అనేది డి అవుతుంది ఆప్షన్. సో 13 దానికి ఆన్సర్ డి, లెడ్. సో నెక్స్ట్ అండి 14 to 18 మనకి కొన్ని డైరెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ సిరీస్ ఈస్ గివెన్ విత్ 1 టర్మ్ మిస్సింగ్, చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివెన్ వన్స్ విత్ దట్ కంప్లీట్స్ ద సిరీస్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూద్దామండి. ఇక్కడ చూస్తే బీసీ, సిడిఈ, డిఈ. ఇక్కడ చూసారంటే బీసీ, సో ఇక్కడ ఎండ్ అయిన లెటర్తో మనకి నెక్స్ట్ సీక్వెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సిడిఈ అది కూడా 3 letters అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూస్తే మళ్ళీ సెకండ్ లెటర్తో మనకి మళ్ళీ సీక్వెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే సెకండ్ లెటర్తో స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా సెకండ్ లెటర్తో స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా సెకండ్ లెటర్తో స్టార్ట్ అయింది. సో అలాగే మనకి సీక్వెన్స్ అనేది రావాలి. సో ఆల్టర్నేటివ్గా మనకి 2 letters and 3 letters అనేది ఆల్టర్నేటివ్గా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ తీసుకుంటే మనకి నెక్స్ట్ సిరీస్ అంటే మనకి సెకండ్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. సో జీతో స్టార్ట్ అవ్వాలి. సో జీతో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఏంటండి, ఓన్లీ 1 ఆప్షనే కాబట్టి మనకి డైరెక్ట్గా మనం బి అనేది ఆప్షన్ పెట్టుకుంటాం, మిగిలినవన్నీ ఎలిమినేట్ చేసుకుంటాం. సో 14th ఆన్సర్ అనేది బి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 15. ఇక్కడ తీసుకుంటే మనకి సి ఆ నెంబర్ పర్టికులర్ ఆల్ఫాబెటికల్ నెంబర్ ఇచ్చారు, E5 G7 అట్లా మనకి ఏంటంటే ఒక నెంబర్ ఎలిమినేట్ చేసి సి డి ఎలిమినేట్ చేశారు, తర్వాత ఈ ఇచ్చారు. అలా ఎలిమినేట్ చేసుకుంటూ ఒక పర్టికులర్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఐ తర్వాత మనకి జీ వస్తుంది, జీ తర్వాత కే కాబట్టి మనకి ఆన్సర్ అనేది కే అవుతుంది. సో మనకి నెక్స్ట్ డైరెక్ట్గా ఇంకొక ఆప్షన్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా మనం సికి ఆప్షన్ వెళ్ళిపోవచ్చు. సో 15th ఆన్సర్ అనేది సి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 16th చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఇచ్చారు, 5 ఇచ్చారు. లైక్ 5 అంటే 5 ఇక్కడ 16 అయింది. సో మనకి 5 3 15 కదండి. సో ఇంటూ 3 ఆపరేషన్ చేసి +1 అనేది యాడ్ చేయడం జరిగిందనమాట. సో మనకి ఇంటూ 3 +1. అదేవిధంగా 16 తీసుకుంటే మనకి 16 × 3 +3 అయితే మనకి 51 అనేది వస్తుంది. అదేవిధంగా 50 × 158 అంటే ఇంటూ 3 51 × 3 +5 చేస్తే మనకి 158 అనేది వస్తుంది. సో అదేవిధంగా మనకి నెక్స్ట్ అనేది ఇక్కడ ఇంటూ మల్టిప్లికేషన్ ఆఫ్ 3 ప్లస్ ఒక పర్టికులర్ సీక్వెన్స్లో ఆడ్ నెంబర్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో అదేవిధంగా మనకి 158 తీసుకుంటే 158 × 3 +7 వస్తుంది. +7 అంటే 158 × 3 +7 అంటే మనకి ఆన్సర్ అనేది 481 అవుతుంది. కాబట్టి మనకి ఆన్సర్ అనేది డి అవుతుంది. 16కి డి 481. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ చూస్తే 17th క్వశ్చన్ చూడండి, 9 × 2 = 9 × 9 వేరాస్ 9 × 5 ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే 9 2s ఎంత అండి, మనకి 9 2s అనేది 18 కదా. అదేవిధంగా 9 9s అనేది 81 అవుతుంది. సో ఇక్కడ చూడండి మీకు సీక్వెన్స్ ఎలా ఉంది. ఇక్కడ సీక్వెన్స్ చూస్తే మీకు 18 అనేది రివర్స్ అయ్యి మనకి ఆ పర్టికులర్ ఆపరేషన్ అనేది జరిగిందనమాట. సో 9 × 2 అంటే 18, అదే ఆపరేషన్ని మనం ఆ పర్టికులర్ వాల్యూని 81 చేస్తే మనకి 81 అవుతుంది కదా. సో 81 అంటే 9 × 9 కాబట్టి మనకి పర్టికులర్ సీక్వెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూస్తే 9 5s మనకి 45 అనేది అవుతుంది. సో మనకి 54 అనేది ఆప్షన్లో రావాలి. 54 అనేది దేంట్లో ఆప్షన్లో వస్తుంది, 9 6s are 54 కాబట్టి మనకి ఆన్సర్ అనేది 17కి సి అనేది ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 17కి ఆన్సర్ సి అవుతుంది. సో నెక్స్ట్ 18 ఇక్కడ చూస్తే ఏఎఫ్ఐ. సో ఏ +5 అండి. సో +5 చేస్తే మనకి F1 వస్తుంది కదా. అదేవిధంగా మనకి F నుంచి +3 చేస్తే FGHI +3 చేస్తే మనకి I అనేది వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ చూడండి G+5 అనేది O అవుతుంది, O+3 అనేది మనకి R అవుతుంది. సో ఇక్కడ కూడా M+5 అనేది R అవుతుంది, R+3 అనేది U అవుతుంది. సో మనకి అదే సీక్వెన్స్లో మనకి ఆప్షన్ అనేది రావాలి. సో ఇక్కడ తీసుకుంటే H+5 అనేది M+3 అనేది P అవుతుంది. కాబట్టి మనకి ఆన్సర్ అనేది 18కి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, HMP. సో +5 +3 నెక్స్ట్ లెటర్కి +3 అనే ఆపరేషన్ పర్ఫామ్ అయింది కాబట్టి మనకి 18కి ఆన్సర్ అనేది సి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ చూడండి సునీల్ ఈజ్ ద సన్ ఆఫ్ కేశవ్. కేశవ్కి సన్ వచ్చి మనకి సునీల్ అని అంటున్నారు.
అండ్ సిమ్రాన్ కేస్ ఆఫ్ సిస్టర్. సో వీళ్ళిద్దరూ లైక్ సిబ్లింగ్స్ కదండి. సో ఇక్కడ వేసుకుంటాం మనం సిమ్రాన్కి ఇక్కడ ఏంటి మనకి హ్యాస్ ఎ సన్ మారుతి అండ్ డాటర్ సీత. సో ఈ సిమ్రాన్కి ఇద్దరు ఉన్నారంట, మారుతి అండ్ సీత అనేవాళ్ళు ఇద్దరు డాటర్ అండ్ సన్ అంట. సో ఇప్పుడు చూసుకుంటే ప్రేమ్ ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ మారుతి. సో ఇక్కడ ప్రేమ్ అనేది కూడా ఇక్కడ వీళ్ళకి సిస్టరో బ్రదరో మెటర్నల్ అంకుల్ అంటున్నారు కాబట్టి వీళ్ళ రిలేషన్లో వీళ్ళ సీక్వెన్స్లో వస్తారు తను. అండ్ హౌ ఈజ్ సునీల్ రిలేటెడ్ టు మారుతి. ఈ పర్టికులర్ సునీల్ ఈ మారుతికి ఎలా రిలేట్ అవుతాడు అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి డైరెక్ట్గా కజిన్స్ అనేది డిఫాల్ట్గా తెలుస్తుంది కదండి. సో మనకి 19th ఆన్సర్ అనేది బి అవుతుంది, కజిన్స్. సో నెక్స్ట్ అండి 20th చూద్దాం. ఇక్కడ చూస్తే ప్రీతి స్కోర్డ్ మోర్ దెన్ రాహుల్, యమునా స్కోర్డ్. సో ఇక్కడ అన్ని స్కోర్డ్ అని ఇచ్చారు. లాస్ట్లో క్వశ్చన్ ఏంటో చూద్దాం మనం. హూ స్కోర్డ్ ద లోయెస్ట్ అడుగుతున్నాడు. సో లోయెస్ట్ కావాలి మనకి. సో ఇక్కడ చూద్దామండి. ప్రీతి స్కోర్డ్ మోర్ దెన్ రాహుల్. సో ప్రీతి స్కోర్డ్ మోర్ దెన్ రాహుల్. అండ్ యమునా స్కోర్డ్ యాజ్ మచ్ యాజ్ దివ్య. సో యమునా ఈజ్ ఈక్వల్ టు దివ్య అంట. సో ఇక్కడ యమునా ఈజ్ ఈక్వల్ టు దివ్య. లోకిత స్కోర్డ్ లెస్ దాన్ మంజు, అంటే మంజు స్కోర్ చేసింది మోర్. సో లోకిత కంటే మంజు అనే ఆమె స్కోర్ చేసింది. రాహుల్ స్కోర్డ్ మోర్ దాన్ యమున. సో ఇక్కడ చూసారంటే రాహుల్ స్కోర్డ్ మోర్ దాన్ యమున. ఇక్కడ మనకి యమున ఈక్వల్ టు దివ్య అన్నారు. సో రాహుల్ స్కోర్డ్ మోర్ దాన్ యమున. సో ఈ రెండింటికంటే ఎక్కువే ఉంటుంది రాహుల్కి. సో మంజు స్కోర్డ్ ఇక్కడ సారీ అండి మంజు ఇక్కడ మను కాదు, మంజు స్కోర్డ్ లెస్ దాన్ దివ్య. సో అంటే దివ్య అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట, దివ్య మంజు కంటే ఎక్కువ ఉంటుంది. సో హూ స్కోర్డ్ లోయెస్ట్ అంటే ఇక్కడ చూసారంటే మీరు లీస్ట్లో మనకి ఇక్కడ ఎం వచ్చింది అండ్ ఎం కంటే తక్కువ లోహిత ఉంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది లోకిత అవుతుంది. సో మనకి 20th హూ స్కోర్డ్ ద లోయెస్ట్ అంటే మనకి లోకిత స్కోర్డ్ ద లోయెస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 20కి ఆన్సర్ డి అవుతుంది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ అండి 21. ఏ మ్యాన్ షోడ్ ఏ బాయ్ నెక్స్ట్ టు హిమ్ and said, he is the son of my wife's sister-in-law, but I am the only child of my parents. How is my son related to him? సో ఒక పర్సన్ని చూపించి హీ ఈజ్ ద సన్ ఆఫ్ మై వైఫ్ సిస్టర్-ఇన్-లా అన్నాడు. సిస్టర్-ఇన్-లా అంటే తన సిస్టర్కి సన్ ఉంటే తనకి లైక్ వైఫ్కి సిస్టర్-ఇన్-లా అవుతుంది కదండి. బట్ ఇక్కడ ఇంకో కండిషన్ మెన్షన్ చేశారు చూడండి. బట్ ఐ ఆమ్ ద ఓన్లీ చైల్డ్ ఆఫ్ మై పేరెంట్స్ అన్నాడు. సో ఇక్కడ ఓన్లీ చైల్డ్ ఆఫ్ మై పేరెంట్స్ అంటే సో తనొక్కటే, సో ఇంకా సిస్టర్స్ అనేది ఎవరు ఉండరు అనమాట. సో మనకి సో మేబీ కజిన్ సిస్టర్ అయి ఉండొచ్చు తనకి. సో వైఫ్ సిస్టర్ ఇలా అంటే కజిన్ సిస్టర్ అయి ఉండొచ్చు. సో కజిన్ సిస్టర్ కాబట్టి సో అతని యొక్క కొడుకు ఈ పర్టికులర్ పర్సన్కి ఎలా రిలేట్ అవుతారు అంటే సో ఈ పర్టికులర్ సన్ అనే అతను కజిన్ సిస్టర్ యొక్క సన్ కాబట్టి సో వాళ్ళిద్దరు కజిన్స్ అవుతారు. సో 21కి ఆన్సర్ బి, కజిన్స్ అవుతారు వాళ్ళిద్దరు. సో ఆన్సర్ అనేది బి అవుతుంది, కజిన్స్. సో నెక్స్ట్ అండి 22nd. ఇక్కడ 22nd చూడండి. ఇక 24 × 16 × 8 × 32. సో ఈ ఆపరేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూస్తే మనకి ఈ ఆపరేషన్స్ అనేవి మనం ఆల్మోస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకొని చూసుకోవాలండి ప్రతి ఆప్షన్ మనకి. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటేనే మనకి కరెక్ట్ ఆప్షన్ ఏది వస్తుందో తెలుస్తుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది వెరిఫై చేద్దామండి. సో 24 + 16 - 8 = 32. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 16 - 8 అనేది 8 అవుతుంది, 24 + 8 అనేది 32 అవుతుంది. మనకి డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్లోనే మనకి వెరిఫికేషన్లో మనకి సాల్వ్ అయిపోయిందండి ఆన్సర్. సో 22ndకి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. In each of the following questions from the given alternative, select the word which cannot be formed using the letters of the given word. సో మనకి cannot be formed, ఏ లెటర్ ఫామ్ అవ్వద్దు అని అడుగుతున్నారు. సో మనకి సెగ్రిగేషన్ అనే వర్డ్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో నుంచి ఫామ్ అవ్వని వర్డ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి సీటింగ్, SEATING. సో సీటింగ్ అనేది వస్తుంది. సో నేషన్ చూద్దామండి, NANATION. సో ఇక్కడ మనకి ఎన్ అనేది ఒక్క పర్టికులర్ ఎన్ఏ ఉందండి, 2 N's లేవు కాబట్టి మనకి నేషన్ అనే వర్డ్ ఫామ్ అవ్వదు ఇక్కడ. సో మనకి ఆన్సర్ అనేది బి అవుతుంది, నేషన్. సో కెనాట్ బి ఫార్మ్డ్ అన్నారు కాబట్టి మనకి ఆన్సర్ అనేది నేషన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో ఇక్కడ చూస్తే మనకి కాన్స్టిట్యూషనల్ అన్నారు. కాన్స్టిట్యూషనల్లో మనకి ఇక్కడ చూద్దాం కన్సల్ట్, SONS. ఇక్కడ మనకి ఫామ్ అవ్వని వర్డ్సే కదండి అడిగింది. సో ఫామ్ అవ్వని వర్డ్ CONSULT, కన్సల్ట్ అనేది ఫామ్ అవుతుంది. ట్యూషన్ చూద్దాం, TUITION, ట్యూషన్ కూడా ఫామ్ అవుతుంది. టాలెంట్ చూద్దామండి, TALE అనే వర్డ్ లేదు కాబట్టి మనకి కెనాట్ బి ఫార్మ్డ్ అన్నారు కాబట్టి టాలెంట్ అనే వర్డ్ లేదు కాబట్టి మనకి టాలెంట్ అనే వర్డ్ ఫామ్ అవ్వదు కాబట్టి మనకి 24th ఆన్సర్ అవుతుంది సి.
సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, మాన్యూస్క్రిప్ట్ అనే వర్డ్ ఇచ్చారు. సో ఫామ్ అవ్వని వర్డ్ అడుగుతున్నారు. ఇక్కడ కూడా చూడండి, ఈ అనేది ఫామ్ అవ్వదు కాబట్టి మనకి డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్లోనే మనకి వర్డ్ ఫామ్ అవ్వదు ఇచ్చేసారు. సో మాస్టర్ అనేది ఫామ్ అవ్వదు, ఈ లేదు కాబట్టి మ్యానుస్క్రిప్ట్లో మనకి 25కి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో ఈరోజు